2024 ఎలక్షన్స్ ముందు గాని, చాలా సార్లు చాలా వీడియోస్‌లో గాని, ఈసారి ఎలా అయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఆంధ్రప్రదేశు బాగుపడిద్ది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్ళిపోయిద్ది. జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఒక ఒక బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర స్థాయిలో దెబ్బతింటారు, నష్టపోతారని జెప్పా. సేమ్ డిటో ఏదైతే అన్నామో మనం అదే జరుగుతుందిప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుంటే ఏదైతే పథకాలున్నాయో పథకాలన్నీ కంటిన్యూ చేశారు పథకాలన్నీ కంటిన్యూ చేసేవాళ్ళు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధిలో భాగంగా దూసుకుపోయే విధంగా ఈసారి కంపెనీలు, ఏదైతే ప్రాజెక్టులు వాటన్నిటిని పూర్తి చేసే విధంగా దూసుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు షిప్పింగ్ యార్డ్స్ గానీ, పోర్ట్స్ గానీ చాలా అంటే చాలా అభివృద్ధి చేసి, ఈ రోజుకి అయి పూర్తయ్యే స్థాయికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో బాబు గారు ఈ షిప్పింగ్ యార్డ్స్ గానీ, పోర్ట్‌లు గానీ ఏవి కట్టలేకపోయారు గతంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాతనే అయి పూర్తి చేసే విధంగా, దాన్ని పూర్తి చేసే విధంగా దిశలుగా తీసుకొచ్చారు. లాస్ట్‌కి దిగిపోయే టయానికి చాలా వరకు పూర్తి అయిపోయాయి. అదేవిధంగా పథకాలు గానియండి, అమ్మఒడి గానీ, చేయూత గానీ, రైతు భరోసా రైతులకు గానియండి, ప్రతి ఒక్కటి కరెక్ట్ టయానికి అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒకటంటే ఒకటి హామీలు అమలు చేయలేకపోయారు. ఎందుకంటే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారాక ఏదైనా కొంచెం టైం పట్టిద్ది. టైం ప్రకారంగా ఈళ్ళు కొంచెం ఇంకొంచెం లేట్ చేస్తానే ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యుంటే అలానే కొనసాగించేవాళ్ళు. అదే అభివృద్ధి దూసుకుపోయేది. ఇంకా కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చేవాళ్ళు. ఏదైతే కోర్ట్స్ గానీ, మెడికల్ కాలేజీలు గానియండి, మొత్తం అభివృద్ధిగా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ ముందుకు దూసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ వెనకడుగడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు చూడండి. 17 మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు బంద్ చేసే విధంగా ఉంది. ఏదైతే కేంద్రము మెడికల్ సీట్లు ఇచ్చినా సరే, నారా చంద్రబాబు నాయుడు గారు మాకొద్దు అనే విధంగా రిటర్న్ సంకేతాలిచ్చి కాలేజీ సీట్లు మాకొద్దని జెప్పేశారు. అదే ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన కాలేజీలకి కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరొచ్చిద్ది అనే విధంగా వాళ్ళ అసూయతోటి అవి క్యాన్సెల్ చేశారనే చెప్పుకోవచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు మొత్తం 5 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఉండేది. ఇప్పుడు అవి మొత్తం ఆపేసేశారు. ఎంత దారుణమో చూడండి. అదే విధంగా పథకాలు గానియండి, తర్వాత నాడు నేడు స్కూల్స్ విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్స్‌కి ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రైవేట్ స్కూల్స్‌కి విధంగా గవర్నమెంట్ స్కూల్లే ఇంకా బాగుండాలి. గవర్నమెంట్ స్కూల్‌లో అన్ని వసతులు కల్పించాలనే విధంగా ఫుడ్ విషయంలో గానియండి, ఎడ్యుకేషన్ విషయంలో గాని, ఇంగ్లీష్ మీడియం గానియండి, అసలు గవర్నమెంట్ స్కూలే ఇంకా తక్కువ విధంగా గవర్నమెంట్ స్కూల్ ఇంకా ఎక్కువగా, ప్రైవేట్ స్కూల్ తక్కువ అనే విధంగా తీసుకొచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి చూడండి. గవర్నమెంట్ స్కూల్‌లో ఇప్పుడున్న పరిస్థితులేంది? మధ్యాహ్నం భోజనం పథకం సరింగా లేదు. స్కూల్‌లో ఎడ్యుకేషన్ సరింగా లేదు. సీబీ సిలబస్ అవి తీసేశారు. ట్యాబ్‌లు మా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్‌లు ఇచ్చేవారు. అవి ఇచ్చేది లేదు. ఇప్పుడు ఏకంగా స్కూల్‌లో వార్డెన్ వంట మాస్టర్లు పనిచేసే పని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వంట మాస్టర్‌లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా ఈళ్ళ చేత చేపిస్తారు. ఏది? స్టూడెంట్స్ చేత పిల్లల చేత చేపిస్తారు. వెట్టి చాకిరీ చేపిస్తారు. నిన్న విశాఖలో గాని బాత్రూమ్‌లు గడిపిచ్చారు స్టూడెంట్స్ చేత. ఎంత దారుణమైన స్థితో ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు అదే గెలిచుంటే అలానే కొనసాగించి ఉండేవాడు. దాన్నే అభివృద్ధి బాటంగా దూసుకెళ్ళిపోయేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా అంటే చాలా అద్భుతంగా పరిపాలించారు. బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలు మొత్తం నిరుత్సాహం పడిపోయారు. ఎందుకంటే ఏ పథకం అందుకోవడం లేదు. ఏ వసతి లేదు. పైగా వర్షాలు పడటం లేదు.
కొంతమందైతే ఇబ్బందులు ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ కొన్ని మండలాలైతే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకర్‌లో నీళ్లు ఇవ్వడానికి గాని కొంతమంది రాజకీయాలు చూపిస్తూ నీళ్లు గాని అంది ట్యాంకర్‌లతో నీళ్లు అందించేవాళ్ళు గాని వాటిల్లో గాని రాజకీయాలు చూపిస్తూ మా వర్గానికే వాటర్ అందిస్తాము. మాకు సంబంధించిన వాళ్ళకి వాటర్ పంపిస్తామని 2 రోజులకొకసారి వాటర్ అందించే పరిస్థితికొచ్చిందంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. గతంలో ఈ పరిస్థితి ఉందా? గతంలో రైతులు ఎంత బాగుపడ్డారంటే 5 సంవత్సరాల్లో పిచ్చ డబ్బు సంపాదించారు 5 సంవత్సరాల్లో. ఈ 5 సంవత్సరాలు ఇంకెంత అల్లాడాలనో జనాలు అర్థం చేసుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రాప్ లోన్ కింద క స్క క్రాప్ లోన్ కింద కుల, మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందించారు. ఇప్పుడొచ్చే కూటమి ప్రభుత్వంలో కుల, మతం కాదు కదా! వర్గానికే ఇవ్వాలా, మా పార్టీకే ఇవ్వాలనే విధంగా గతంలో మన పింఛన్స్ విషయంలో గాని చాలామంది వైసీపీ పార్టీకి ఎవరైతే ఓట్లేసే వాళ్ళందరికీ పింఛన్ తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఏకంగా సీపీఎం పార్టీ వాళ్ళు గాని పోయి కలెక్టర్‌కి ఫిర్యాదు చేస్తే, ఏదైతే సీపీఎం నాయకుడి మీద గాని దాడి చేశారు కూటమి ప్రభుత్వం నాయకులు, టీడీపీ నాయకులు. అంతంటే అంత దారుణంగా తయారైంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అదే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచుంటే ఎంతంటే ఎంత అభివృద్ధిలో దూసుకుపోయేవాడంటే అంత అభివృద్ధిలో తీసుకుపోయేవాడు. వైజాగ్ రాజధాని అయ్యేది. ఏదైతే భవనాలు కట్టారో శాశ్వత భవనాలు కట్టి శాశ్వతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలు ఇంకా ఒక 20 సంవత్సరాలు ఎనిక్కిపోయారనే చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇంకొక 20 సంవత్సరాలు ఎనిక్కిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజధాని ఇప్పట్లో కోలుకునేటట్లేదు. ఎందుకంటే సింగపూర్ కదా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. అమరావతి రాజధాని సింగపూర్ చేస్తా అన్నారు కదా! సింగపూర్ కాదు స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. నిజమే కదా! ఇప్పట్లో దాన్ని ఆ నీళ్ళన్నీ పోయేదేళ్ళు ఎప్పుడు దాన్ని పునాదులు వేసేదెప్పుడు అయి కరెక్ట్ అయి జరిగే పనులే కాదు. రాజధాని కట్టే ఇప్పట్లో అయ్యే పనులైతే కానే కాదు. మొత్తానికైతే జనాలు చేసిన తప్పు మొత్తానికైతే జనాలు పూర్తి స్థాయిలో నష్టపోయారనే చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం వల్ల జనాలే పూర్తి స్థాయిలో నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు, జనాలే నష్టపోయారు దీని దెబ్బ చూస్తే కావాలంటే చూడండి. అటు బాబు గారు వస్తారు. బాబు గారు వస్తే సూపర్ 6 హామీలు ఇస్తారు. సూపర్ 6 హామీలు జనాలందరికి ఉపయోగపడతాయన్నారు కదా! సూపర్ 6 హామీలు పక్కకు పెట్టండి. మొత్తము గతంలో వచ్చే వాటిని గాని కాళ్ళతో తన్నుకునే విధంగా ఈరోజు తయారైందే చెప్పుకో. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ జనాలు నష్టపోతారనే చెప్పుకోవచ్చు కూటమి దెబ్బకి.